దేవుడు వాక్యం ఉంది. అలాగే మరి ఈ సమయంలో కూడా మనందరము దేవుని సేవకులుగా ఉండి మన ఆహ్వానించి మన మాట్లాడిన తర్వాత మరి ఎంపీ గారు మాట్లాడుతున్నారు కనుక మొదటగా మన ప్రియతమ నాయకుడు మరి మన నివేదికవర్గ అభ్యర్థి మరి జోలకంటి రూపారెడ్డి గారికి ఈ సమయం ఇస్తున్నాం. వాళ్ళు లేచుకున్నాక మనం అందరూ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టి మన ప్రేమను వారికి తెలుగుదాం. గట్టిగా సపోర్ట్లు కొట్టి వారి ప్రేమను తెలుగుదాం. ఒకసారి బేరీలు వేసుకోండి. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు నుంచున్నారు ఈసారి ఎలక్షన్ బేరీలు వేసుకున్న తర్వాతే కాదు మంచివారే అని మీరు భావిస్తే అటు బ్రహ్మారెడ్డి గారిని మమ్మల్ని ఇద్దరిని కూడా బలపరిచి మీరు బలపరచడమే కాదు, మీ దగ్గర ఎవరైతే ప్రార్థన చేయడానికి వస్తారో వారితో కూడా మీరు దయచేసి వారికి కూడా ఇదే మెసేజ్ వాళ్ళకు కూడా చెప్పండి. న్యాయంగా ఉండాలనుకుంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నది నేను, అలాగే బ్రహ్మారెడ్డి గారు ఇద్దరం కూడా ఏదో రాజకీయ స్పీచ్ కోసం కాదు మిమ్మల్ని వెలికి చేయండి వాళ్ళకి చేయండి. మిమ్మల్ని కోరుతా ఉంది ఒకటే, ఏది మీరు చేస్తే మంచి జరుగుతుందని మీరు భావిస్తారు, ఎవరికి బలం చేకూరిస్తే ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరుగుతుందని భావిస్తారు వారికి మీరు చేసేదానికి ప్రయత్నించాలని మనం కోరుతా ఉన్నాం. పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి మహానగరంలో కులమతాలకు అతీతంగా అణిచివేశాడు. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రశ్నించుకోండి. ఎవరు ఏం మాట్లాడతారో ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అదేదో అంటారు, నిజం ఊరు దాటేటప్పటికీ అబద్ధం రాష్ట్రాలు దాటిపోతుంది, దేశాలు దాటిపోతుంది ప్రచారం చేస్తూ ఉంటారు. మనం గతాన్ని పరిశీలించాలి. ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ వారి గతంలో ఏ విధంగా చేశారు. ఎక్కడైనా తెలుగుదేశం 40 సంవత్సరాల పార్టీ, 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా మత సంఘర్షణను ప్రోత్సహించిందా? లేదు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ అంటే మేము మళ్ళీ మా నిజాయితీని కానీ మా నిబద్ధతను కానీ మా విధానాన్ని గురించి కానీ ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం సెక్యులరిజానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సమానం. ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల ఈ దేశంలో మొట్టమొదట శాశ్వత గృహ నిర్మాణం గురించి ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల బియ్యం తీసుకుంది. ఈరోజు సమాజం మీరు చూస్తున్న సమాజం వేరు, ఆ రోజు సమాజం వేరు. 40 సంవత్సరాల కిందట ఆ సమాజం వేరు. ఇవాళ మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా సుఖంగా బతుకుతాం. మీరు పెద్దలను అడగండి ఎంత కష్టం పడ్డారు. ఆ రోజు రైతుల పరిస్థితి అదే, రైతు కూలీల పరిస్థితి అదే. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ సెక్యులరిజానికి కట్టుబడి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన నడుస్తూ ఉంది. దానిని ఈ రాష్ట్రం ముఖ్యంగా చెప్పాలంటే దేశమేమో ముందుకు పోతా ఉంది, రాష్ట్రమేమో వెనక్కి వస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చేరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ పునర్నిర్మించాలి అనే ఒక ఆలోచనతో చేశారు. కానీ ఇక్కడ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా ఇంత పెద్ద ముస్లింస్ ఉన్న ఆశ్చర్య పట్టణంలో ఒక చిన్న సంఘటన లేదు. ఇక్కడ మన కుల ఘర్షణలు లేవు, మత ఘర్షణలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఇది బహుశా వాళ్ళు సృష్టిస్తారేమో మనకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వారిని ఎప్పుడూ ప్రోత్సహించదు, శక్తులకు కట్టుబడి ఉంటుంది. అయితే
నాన్నగారికి కూడా ఓటేసాను. 40 సంవత్సరాల నుంచి నాన్నగారికి కూడా నేను ఓటేసాను. నా మొదటి ఓటు నాన్నగారితో, జోగంటి నాగిరెడ్డి గారితో. అయితే నా సేవకులందరూ నేను అడిగేది ఒక మాట, సేవకుల్ని కొద్దిగా హింసలు పెట్టే కొంతమంది, దానికి ఖండన అనేది ఏ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా ఇవ్వలేకపోతుంది. మాకు మీలాంటి వాళ్ళు కొంచెం భరోసా ఇస్తే బాగుంటుందేమని కొంచెం ఆశ. సమాజంలో ఒక డాక్టర్ సుధాకర్ జనరేటర్ ఆన్ చేస్తాం. తప్పేం లేదు. మేము కూడా మా విధానాలు ఏంటో అందరికీ తెలుస్తాయి. మీరు అడగటం మూలంగా మేము నొచ్చుకోవటం కాదు, మా విధానాల్ని, పార్టీ విధానాల్ని అందరికీ కూడా తెలియజేస్తాం. నా అసలు రెంటాలన్న దాదాపు నా 30 సంవత్సరాలు నేను మన పార్టీ తరఫున ఏజెంట్గా ఉండేవాడు. అందరికీ చెప్తున్నా, అసలు రాదు. ఒక డాక్టర్ సుధాకర్ మరి ఆయన చదువుకున్నాడు, కష్టపడి చిన్న కుటుంబాల నుంచి పైకి ఎదిగి ఏమడిగాడు, నా వెనక కూడా ఒక కుటుంబం ఉంది, నా కుటుంబం నాకు ఏదన్నా జరిగితే నా కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి ఒక మాస్క్ అడిగిన నేరానికి ఆయన్ని ఏం చూశారో ఏం చూశారు మీ అందరూ కూడా. చూసి ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కూడా ప్రశ్నించలేని స్థితి. ఏం జరుగుతుంది, ఎందుకు సుధాకర్ని పిచ్చివాణ్ణి చేసి ఒక నిక్కర్ మీద కూర్చోబెట్టి వెనక్కి చేతులు ఇచ్చి రోడ్డు మీద పెడితే ఈ రాష్ట్రంలో దుస్థితి ఏంటంటే ఏ ప్రజా సంఘాలు కూడా ప్రశ్నించలేని పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన పరిపాలన నడుస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ, ఒకతను మాస్క్ అడిగినందుకేమో సుధాకర్ బాబు పరిస్థితి అలా అయింది, మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు టార్చర్ చేసే ఒకతను లాకప్లో చనిపోయిన పరిస్థితి. అంటే పెట్టుకోకపోయినా అడిగినా నేరమైంది. అంటే ఏమైపోయినాయి ఈ సంఘాలన్నీ అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఈరోజు మీరు మమ్మల్ని అడిగారు, మేము దాని మీద చాలా ఖండనలు ఇచ్చాం రాజకీయ పార్టీలో. రేపల్ల దగ్గర వాళ్ళ అక్కయ్యని గొడవ చేశాడని 12 ఏళ్ల పసిపిల్లోడు, ఆవేశం ఉంటుంది, తోడబుట్టింది కాబట్టి ఆవేశం ఉండి వెళ్తే ఆ బాలుని కట్టేసి కంపలో పడేసి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ రాష్ట్రంలో ఒక మంత్రి స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, శాసనసభ్యులు స్పందించలేదు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పట్ల ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మాటికి సెక్యులర్ పార్టీ. కష్టపడి మన కోసం వచ్చి ఎన్నో త్యాగాలు చేసినటువంటి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో గొప్ప కార్యాలు చూడబోతున్నాం. నమ్ముతున్నామని అంతా మీరందరూ నమ్మినా ఒకసారి సమర్థవంతండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దయగలిగిన ప్రభువా, నీ ఘనమైన కాదు తెలుగుదేశం మీద. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మా ఇద్దరినీ కూడా మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని